తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భావానికి జరిగిన సమావేశం ఒకసారి జ్ఞాపకం వచ్చింది ఇదే వేదిక మీద. ఈ సమావేశం ఫలితం ఎట్లా ఉంటుందో, దీని తర్వాత కార్యక్రమం కార్యాచరణ ఏం తీసుకుంటారో అప్పటి వరకు నేను సభలో ఉండట్లేదు. మర్చిపోయాడేమో అనుకున్నాను రెహమాన్ని. నాకు ఆల్రెడీ ఇంకొక సభ ఇంకొక చోట జరుగుతుంది. క్యూబా సంఘీభావం అన్నారు కదా, ఇక్కడ పాలస్తీనాలో పిల్లల మీద జరుగుతున్న దాడులకు నివాళి వాళ్ళ జ్ఞాపకంలో ఒక సభ జరుగుతుంది. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ ఇక సభ చూస్తే చాలా ఆసక్తికరంగాను, చాలా ఒక హిస్టారికల్ మీటింగ్ లాగా ఉంది. సుదర్శన్ రెడ్డి గారు, కోదండరామ్ గారు, మునీర్ గారు ఇంతమంది మాట్లాడే మాటల్ని, దీని డెవలప్మెంట్స్ని మిస్ కావడం కూడా బాగాలేదు. రెహమాన్ చాలా ఆ టెంపోని బిల్డప్ మెయింటైన్ చేస్తూ సభ నిర్వహిస్తున్నారు. ఇవాళ ఒక ముఖ్యమైన పాయింట్ నేను చెప్పదలుచుకుందంటే, జర్నలిస్టులము మనకు రెండు అస్తిత్వాలు. ఒక వృత్తి అస్తిత్వం, అంటే మనం కూడా అందరిలాగే ఇది జీవనోపాధి, మనం దీని మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఇది చాలా పెద్దగా ఇన్సెంటివ్ లేని, పెద్దగా ఆదాయం లేని ఒక రంగం. సేమ్ టైం ఒక ఉద్యోగం చేస్తూనే దాంట్లో ఒక విలువలని, ఒక ఉద్యమ స్ఫూర్తిని కూడా నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. రెండో భాగం మనకు వృత్తి సంబంధమైన, అంటే మనం రాస్తాం, మాట్లాడతాం, చెప్తాం, దానికి సంబంధించిన అస్తిత్వం. తెలంగాణ ఉద్యమం సఫలమైన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, మన వ్యక్తిగత జీవన పరిస్థితులు మెరుగుపడాలి, అట్ ద సేమ్ టైం మనం రాయటానికి, మాట్లాడటానికి స్వేచ్ఛ ఉండాలి. రెండూ ఉండాలి. మన అన్ని రకాలుగా మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలిగి ఉండాలి. ఈ రెండు రంగాల్లో కూడా మనకు 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం చాలా నిరుత్సాహం కలిగించింది. ఏం చేసినా చేయకపోయినా జర్నలిస్టుల ఉద్యమం కనీసం ముఖ్యమంత్రి జర్నలిస్టులతో అమర్యాదగా మాట్లాడటాన్ని, సంబోధించడాన్ని నిరసించి ఉండవలసింది. ఇంతవరకు కూడా మనం ఒక అధికారికంగా, బాహాటంగా ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎందుకంటే చులకన చేసి మాట్లాడుతావు, ఏమనుకుంటావు అని చెప్పు ఉండాల్సింది. అది కూడా మనం చేయలేదు. చాలా ఉద్యమంలో పాల్గొన్న అనేక శ్రేణులు ఎట్లాగా రాష్ట్రం తర్వాత ఎట్లా స్థిమితపడిపోయారో, నీరసపడిపోయారో, అట్లాగే జర్నలిస్టులో కూడా ఉద్యమ స్ఫూర్తి కొంచెం కొరబడింది. ఆశతో ఉన్నాం ఏదైనా జరుగుతుందని, ఏదైనా చేస్తారని. ఇంకోసారి దిగ్భ్రాంతిలో కూడా ఉన్నాం, ఒక షాక్లో కూడా ఉన్నాం. ఇట్లా ఉంటుందా ప్రభుత్వం? మనకు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పాల్గొన్న తీరు, వాళ్ళు సివిల్ సొసైటీ చేసిన మూవ్మెంట్తో ఎట్లా తమను తాము కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేశారు అనేది రికార్డ్ కావాల్సిన విషయం. వరంగల్లో ఒక పుస్తకం వచ్చింది. అట్లా మిగతా జిల్లాల్లో కూడా జర్నలిస్టులు ఉద్యమంలో పాత్ర గురించి డాక్యుమెంటేషన్ జరిగింది కొంత. వాటన్నింటినీ సమన్వయపరిచి తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల రోల్ని ఒక చరిత్రలో నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, రాష్ట్రం వచ్చిన తర్వాత జర్నలిస్టుల మీద నూతన ప్రభుత్వం అనుసరించిన పద్ధతి, అక్కడక్కడ స్థానికంగా మన మిత్రులు ప్రతిఘటించిన తీరు, ప్రభుత్వం అనుసరించిన నిర్బంధకాండ, దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా జరగాలి. జరిగితే మన ప్రయాణం ఎట్లా జరిగిందో, ఎంతవరకు చేసామో అర్థమవుతుంది. మనం జర్నలిస్టులుగా ఒక సంఘంలో సభ్యులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేవాడు చేయడంతో పాటు, మన వృత్తి ధర్మంగా, ప్రవృత్తి ధర్మంగా తెలంగాణ ఎందుకోసం కావాలనుకున్నాం, అది మన ఉద్యోగ ధర్మంలో భాగం కాదు. కానీ తెలంగాణకు సంబంధించిన మనుషులం కాబట్టి ఒక పౌరుడిగా భావించాం. ఇప్పుడు కూడా మనం పౌరుడుగా ఉన్నాం. ఎటువంటి తెలంగాణ కావాలి, ఎటువంటి భవిష్యత్తు మనకు కావాలి, ప్రభుత్వం ఎటువంటిది ఆఫర్ చేస్తుంది, దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి లేదా ఎందుకు సమర్థించాలి అనే విషయంలో చాలా చొరవగా, చురుకుగా, యాక్టివ్గా మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. యూట్యూబర్స్ అయితే యూట్యూబ్స్ ద్వారా, రచయితలు అయితే రచయితల ద్వారా, వార్తా రచయితలు అయితే వార్తా రచన ద్వారా, ఎన్ని రకాలుగా వెళితే అన్ని రకాలుగా మన ఎక్స్ప్రెషన్ మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఎంత క్రియాశీలంగా ఉంటే మన ప్రమేయం కూడా సొసైటీలో, మన రోల్ అండ్ రిలవెన్స్ కూడా బాగా పెరుగుతుంది. ఆ క్రియాశీలంగా లేకపోవడం అనేది కూడా 10 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం. చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనటం కాదు, తెలంగాణ ఉద్యమాన్ని ఒక రకంగా చెప్పండి అనేక చోట్ల జర్నలిస్టులు సమన్వయపరిచారు. స్థానికంగా అనేక జేఏసీలు అనేక సంఘాలని కలిసి చేసిన వేదికలు, ఆ వేదికకి కూడా చాలా చోట్ల జర్నలిస్టులు సమన్వయం చేస్తూ వచ్చారు.
ఆ పాత్రను నిజానికి అసెస్ చేయడం చాలా కష్టం. దాన్ని ఇది పాత్ర అని చెప్పడం కూడా చాలా కష్టం. వాటిని మొత్తం డాక్యుమెంట్ చేసే ప్రాజెక్ట్ మనం మొదలు పెడదాం. 10 సంవత్సరాల్లో నిజానికి మనందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన వెంటనే భారతదేశ చరిత్రను రాయాలని కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో నెహ్రూ గారి ప్రభుత్వం అనుకుంది. అన్ని రాష్ట్రాల చరిత్రను రాశారు. తెలంగాణ రాష్ట్రం 1952లో పోలీస్ యాక్షన్ తర్వాత 52 ఏర్పడి హైదరాబాద్ స్టేట్ చరిత్ర రాశారు. 56లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడిన తర్వాత కూడా చరిత్రను ఇప్పుడు మనకు ఆర్కేఎస్లో దొరుకుతాయి. అంటే ఏదైనా ఒక మనకు విమోచనమో స్వతంత్రమో రాష్ట్రావతరణ ఏదో జరిగితే వెంటనే చరిత్ర రాసుకోవడం అనేది ఒక సంప్రదాయం. మరి 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రను రాయాలని ప్రభుత్వం అధికారికంగా ఎందుకు అనుకోలేదు? ఎందుకంటే ఆ చరిత్రలో చాలా అప్రియమైన, ఇష్టం లేని, వాళ్ళకు జీర్ణం కాని వాస్తవాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి దాన్ని ఒకళ్ళు జాతిపితగా ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఒకళ్ళ మైండ్లో పుట్టిన ఆలోచనగానే తెలంగాణను స్థిరపరచాలన్నా ఈ చరిత్ర ప్రజల్లో కష్టం. కాబట్టి ప్రజల్లో వాళ్ళ మీడియా ద్వారా, ఇంకోళ్ళ ద్వారా, స్తుతిపరుల ద్వారా, ఒకళ్ళ ద్వారానే తెలంగాణ వచ్చింది, వాళ్ళ మొదట్లో పుట్టిన ఆలోచన నుంచే వచ్చింది అని స్థిరపరచడం కోసం, చరిత్రను వక్రీకరించడం కోసం చరిత్ర రచన చేయలేదు. దానికి ప్రతిగా మనం సమాజం నుంచి మనం ఏం చేయాలంటే మన చరిత్ర మనం రాసుకోవాలి. జర్నలిస్టులు వాళ్ళు చేసిన పనిని తప్పనిసరిగా చరిత్రలో నమోదు చేయాలి. వ్యక్తిగతంగా రాయండి పని, అందరూ కలిసి సమన్వయంగా చెబితే ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చేశారు రాయండి, చేస్తే ఫ్యూచర్లో ఒక రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనకు జిల్లా కేంద్రాల్లో కొంతమందికి భూములు ఇచ్చారు. హైదరాబాద్లో భూముల సమస్య చాలా తీవ్రంగా ఉంది. జర్నలిస్టులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక ప్రాసెస్, పాత ప్రాసెస్ ఒకటి మధ్యలో ఆగింది, కొత్త ప్రాసెస్ ఇంకా మొదలు కాలేదు. తర్వాత జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత, లేదంటే ఒక భవిష్యత్తుకు సంబంధించిన ఆధారం, వాళ్ళకి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళగా లభించవలసిన గుర్తింపు, ప్రయోజనాలు ఏమంటే ప్రయోజనాలు, వీటి కోసం కూడా మనందరం పనిచేయాల్సిన అవసరం, మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది గతంలో జరగలేదు, ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు చేస్తారు? నేను ఇందాక ఒక మిత్రుడు చెప్పారు, కొత్త సంఘాలు అక్కర్లేదు, చాలా సంఘాలు ఉన్నాయి. నిజమే, ఉన్న సంఘాల్లో కూడా మనం క్రియాశీలంగా ప్రజాస్వామ్యంగా పనిచేయచ్చు. ఏదైనా సంఘంలో నాయకత్వం ఉన్నవాడు మనం అనుకున్న పని చేయకపోతే మనం దాన్ని నిరసన తెలిపి మనం అనుకున్న పని చేయమని కోరాలి. మాట్లాడనివ్వకపోవడం అప్రజాస్వామికత ఎట్లా అవుతుందో మాట్లాడకపోవడం కూడా అప్రజాస్వామికత అవుతుంది. మన హక్కులు మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఉన్న సంస్థల ద్వారా కూడా దీన్ని సాధించుకోవచ్చు. మరీ సాధ్యం కాని పరిస్థితుల్లో కొత్త సంఘాలు ఏర్పాటు అనేది అనివార్యం అవుతుంది. చరిత్ర చెప్తున్న విషయం అది. కాబట్టి ఈ వ్యక్తిగత హక్కులు, వృత్తిగత ఎక్స్ప్రెషన్ రెండింటినీ నెరవేర్చుకోవడానికి, రెండింటినీ న్యాయం చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. ఈ సభ ఆ దిక్కుగా ఆలోచిస్తుందని అనుకుంటూ ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.